ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగ్గాని వడ ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? బొరుగులు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి. ఉగ్గానిలోకి వాటర్లోకి బొరుగులు వేసుకొని తడుపుకోవాలి. ఇలా బాగా నాననివ్వాలి. మీకల్లా అంచనం ఇలా ఉగ్గాని చేస్తారు. బొరుగులు ఉగ్గాని చాలా బాగుంటుంది కదా, సూపర్ కాంబినేషన్. మాకల్లా బొరుగులు ఉగ్గాని అంటే చాలా బాగా తింటాం మేము. ఇలా తలుపు బాగా మెత్తగా కావాలి బొరుగులు. ఇలా నానినాక ఇలా పిండాలి. నీళ్ళన్నీ పిండుకోవాలి. ఇలా 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 అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని నానబెట్టుకోవాలి. ఓకే, గ్యాస్ వెలిగించుకోవాలి. ఉగ్గాని చేసుకుంటే పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి తగినంత, దానికి బురుగులు సరిపోయేంత. కొంచెం వేద్దాం. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకోవాలి కొన్ని. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి ఒకసారి. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ తగినంత. పసుపు వేసుకోవాలండి, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ. టమోటాలు ఇలా చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఉగ్గానిలోకి చిన్నగా కోసుకోవాలి. మళ్ళీ ఇవి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి బాగా మగ్గనియాలి. అంత లోపల మనం ఉగ్గానిలోకి వడ చేద్దాం కదా, వడలు చేసుకోవాలి. ఉగ్గానిలోకి శనగపిండి, మిరపకాయలు ఎలా ఉన్నాయి చూడండి, పెద్దగా ఉన్నాయి. అందుకు లావుగా ఉంటే మధ్యలో ఎక్కువ చేసాం. ఉప్పు వేసుకుందాం. ఉప్పు అండి, శనగపిండిలోకి ఉప్పు. ఇది వంట సోడా అండి, కొంచెం వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి వాటర్ వేసుకొని. వడలు వేసుకోవాలి కదా మనము, కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీ నేను కొన్నే వేస్తాను, ఎందుకంటే మాకే కదా ముగ్గురికి. మా ఆయన తినేసి వెళ్ళిపోయాడు. మా ముగ్గురికి ఇలా కలుపుకోవాలండి. చూడండి మగ్గిందో లేదో చూద్దాం. ఇలా మెత్తగా వేపుకోవాలి. టమాటాలు అంతా బాగా గుజ్జు గుజ్జు కావాలి. ఇలా అదుకోవాలి, గుజ్జు గుజ్జు రావడానికి. గుజ్జు గుజ్జు అయితే బాగుంటుంది. బాగా వేగాలి, మెత్తగా కావాలి గుజ్జు అంతా. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర
మళ్ళీ ఒకసారి కలిసుకున్నాం. కొన్ని ఊర్లలో ఉప్పు బొరుగులు ఉంటాయి కదా, మా కళ్ళ ఉప్పు బొరుగులు కాదు, మామూలు బొరుగులే. ఉప్పు బొరుగులు అయితే బాగుండవు ఉగ్గానికి, మామూలు బొరుగులు అయితే ఉగ్గానికి బాగుంటాయి. ఇది అయిపోయింది, ఇంక ఉగ్గాని మగ్గిపోయింది. బొరుగులు వేసుకున్నాం దీంట్లోకి. కానీ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, బొరుగులు వేసుకునే ముందుగా గ్యాస్ ఆఫ్ చేయాలి. చూడండి, ఆఫ్ చేయాలి. అయిపోయింది. దీంట్లోకి బొరుగులు వేసుకున్నాం. పెట్టినావా? బొరుగులు వేసుకున్నాం. ఇలా మెత్తగా ఉండాలి బొరుగులు. చూడండి, ఉగ్గాని లేకంటే మెత్తగా ఉండాలి. నానబెట్టుకున్నాం కదా అప్పుడే. ఉప్పు తక్కువ ఉంది, కొంచెము వేసుకున్నాం. కలిసుకోవాలి తర్వాత పట్టేలాగా. తర్వాత అంతా మనం చిత్రాన్ని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటేనే బాగుంటుంది. ఇది పక్కకు పెట్టేసినాక మనము వడలు చేసుకున్నాం. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జీలు చేసుకున్నాం. మిరపకాయ బజ్జీలు ఉంటేనే మాకు ఉగ్గానిలోకి బాగుంటుంది, మేము తింటాము. ఇట్లా ఉత్త ఉగ్గాని అంటే తినము, నచ్చదు ఆ పిల్లలకు కానీ. అందుకొని వడలు చేస్తున్నా కొన్ని. దీంట్లో సరిపోయినాయి మాకి. ఉగ్గాని రెడీ. ఉగ్గాని రెడీ. ఇంకా ఉగ్గాని రెడీ. బజ్జీలు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ వెలిగించుకొని బజ్జీలకి పెన్ను పెట్టుకున్నాం. బజ్జీలు చేసుకోవాలి కదా. ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు ఆయిల్ వేసుకున్నాం. బాగా బజ్జీలు మునగాలి కదా, వడలు మిరపకాయ బజ్జీలు, అందుకు ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం. పెద్ద పెద్దవి కదా, చూడండి పెద్దగా ఉండే. ఇది చూడండి, చూడండి అలా బజ్జీలు వేసుకోవాలి. వేడి వేడి బజ్జీలు. చూసారా మా బజ్జీలు ఎలా ఉన్నాయి? ఉగ్గాని బజ్జీలు సూపర్ కాంబినేషన్. సూపర్ కాంబినేషన్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. వీడియో చూసినప్పుడు తప్పకుండా లైక్ ఇచ్చేది మర్చిపోద్దాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలేసుకోవాలి. చూడండి నా మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఎలా ఉన్నాయి చెప్పండి. మా మిరపకాయ బజ్జీలు కొంచెం అలా ముట్టుకుంటే చాలబ్బా, ఇలా వెళ్ళిపోతుంది పెనుము. ఏం చేయాలి ఫ్రెండ్స్? భయం అవుతుంది నాకు ఈ వడలు చేయాలంటే. నూనెతో భయం అవుతుంది. మా మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయి చెప్పండి. మా పిల్లలు మిరపకాయ బజ్జీలు చేయమంటారు కానీ తినేకి మళ్ళీ దాంట్లో మిరపకాయ తినరు. నేనే తినాలి. ఇంకా అలాంటప్పుడు ఎందుకండి, వాళ్ళు మళ్ళీ ఎర్రగడ్డ వడలు చేస్తారంటే వాళ్ళు వద్దంటారు. మిరపకాయ బజ్జీలే కావాలంటారు. తుప్పు తుప్పు విక్కొని తింటారు. పచ్చిమిరపకాయ అంతా అలాగే పెట్టేస్తారు. అయిపోయినాయి మా మిరపకాయ బజ్జీలు రెడీ. చూడండి వేడి వేడి బజ్జీలు. చూడండి మా ఉగ్గాని మిరపకాయ బజ్జీలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.